అందరికీ నమస్కారం. నా పేరు రవిప్రకాష్. నివేదిత డిగ్రీ కాలేజీలో గత 10 సంవత్సరాలుగా చరిత్ర సబ్జెక్టుని బోధిస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకోే టాపిక్ బాబర్. భారతదేశంలో ముఘల్ సామ్రాజ్య స్థాపకుడిగా బాబర్ గురించి మనం చెప్పుకోబోతున్నాము. అంతేకాకుండా బాబర్ ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప తండ్రో ఆ విషయాన్ని కూడా మన క్లాస్లో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఎక్కడో ఫర్గానా ప్రాంతానికి చెందినటువంటి వాడు. అక్కడి నుంచి వచ్చి మెల్లమెల్లగా సామర్కండ్ ప్రాంతాన్ని కోల్పోవడము, తర్వాత రాజ్యభ్రష్టుడై అడవుల్లో తిరగడము, దాని తర్వాత కాబూల్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడము, దాని తర్వాత ఆ రోజుల్లో భారతదేశాన్ని పాలించేటటువంటి చివరి ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఇబ్రహీం లోడిని 1520 సంవత్సరము ఏప్రిల్ 21వ తారీఖున మొదటి పానిపట్ యుద్ధంలో ఓడించడము, తద్వారా భారతదేశంలో ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడము మనకందరికీ విదితమే. అయితే ఒక సామాన్య సైనికుడిగా మొదలుపెట్టి ఢిల్లీ భారతదేశాన్ని పరిపాలించేటటువంటి గొప్ప చక్రవర్తి స్థాయికి బాబర్ ఎదగడం అన్నది అతని శౌర్య ధైర్య పరాక్రమాలకు నిదర్శనం. వాస్తవానికి బాబరు రక్తంలోనే గొప్ప శౌర్య ధైర్య పరాక్రమాలు ఉన్నాయి. బాబరు తల్లి కుతులన్ నిగార్ ఖాన్, ఈమె మంగోల్ వంశానికి చెందినది. బాబరు తండ్రి ఉమర్ షేక్ మిర్జా, ఇతడు తైమూర్ వంశానికి చెందినవాడు. మనం చారిత్రాత్మకంగా గమనించినట్లయితే, తెలుసుకున్నట్లయితే చెంగీజ్ ఖాన్ చైనా తర్వాత ఆ గోబి ఎడారి పరిసర ప్రాంతాల్లో నరరూప రాక్షసుడుగా ప్రసిద్ధిగాంచిన వాడు చెంగీజ్ ఖాన్. తర్వాత తైమూర్ కూడా అటువంటి వాడే. సో ఇద్దరు మహా ఉపద్రవకారుల రక్తము బాబర్ శరీరంలో ప్రవహించడం వలన బాబరు కూడా గొప్ప వీరుడుగా శౌర్య ధైర్య పరాక్రమాలు గలవాడుగా తయారయ్యాడు బాబరు. వాస్తవానికి బాబరు తనకు వారసత్వంగా వచ్చినటువంటి రాజ్యము ఫర్గానా, కానీ తాను ఎక్కువగా ఇష్టపడ్డ ప్రాంతము సామర్కండ్ ప్రాంతం. ఎందుకంటే సారవంతంగా ఉంటుంది, ఖనిజాలు బాగా దొరుకుతాయనే ఉద్దేశంతో బాబరు సామర్కండ్ ప్రాంతాన్ని ఎంతో ఇష్టపడ్డాడు. ఫర్గానాకి రాజుగా ఉంటూ, ఫర్గానా పాలకుడుగా ఉంటూ సామర్కండ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవడానికి